అన్న లోపల ఒకసారి చానవి గారు నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే, నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి, చాలా బాగున్నాను. అండ్ థ్యాంక్స్ మా తెలుగు వాళ్ళందరి నుంచి, ఎందుకంటే ఒక అమ్మ పాట అనేసి అంత మంచి సాంగ్ని మీరు పాడి కంపోజ్ చేయించి దాని మార్కెట్లో అంటే తెలుగు వాళ్ళందరికీ ఇష్టమైన పాటగా ఇచ్చినందుకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాట బయటకు వచ్చేటప్పుడు మీకేమనిపించింది, అంటే ఇంత పెద్ద హిట్ అవుతుందో అనేసి? అసలు నేను ఏం ఎక్స్పెక్ట్ చేయలే ఈ పాటతోని, నేను ఓన్లీ మనస్ఫూర్తిగా పాడిన అంతే. నేనేం ఎక్స్పెక్ట్ చేయలే కి ఇది ఫెయిల్ అవుతుంది, ఇది సక్సెస్ అవుతుంది, ఏమీ ఎక్స్పెక్ట్ చేయలే. అది మదర్స్ గ్రేస్, అది అమ్మ వాళ్ళ దయ అంతే. మదర్స్ బ్లెస్సింగ్స్, లవ్, ఇది ఇంకా లైక్ 100 మిలియన్ రీచ్ అయింది అంతే. ఎస్, కంగ్రాట్స్ అండి అందరి తరఫు నుంచి. అండ్ ఎప్పుడైతే ఈ పాట మీకు ఫస్ట్గా చెప్పారో, సో అప్పుడు అనిపించిందా ఈ పాటలో అంత డెప్త్ ఉంది అనేసి? పాడేటప్పుడు అంటే ఒక్కొక్క పాట పాడేటప్పుడు దాంట్లో మనం లీనమైపోతాం కదా. అవును, లైక్ ఫస్ట్ అయితే ఇది సాంగ్ ఒక మదర్ గురించి. సో నేనైతే నా మదర్కి చాలా క్లోజ్ ఉన్నా, సో అది నాకు కనెక్ట్ అయింది కి ఓకే లైక్ సాంగ్లో చాలా డెప్త్ ఉంది. ఇప్పుడు నాకు తెలుగు ఇంత అర్థం కాదు, బట్ నేను అర్థం చేసుకున్నా కొన్నికి ఏం మీనింగ్ ఏమిది. నాకు చాలా నచ్చింది. లైక్ నేను చాలా సాంగ్స్ ట్రై చేసిన అమ్మ పాట బిఫోర్, లైక్ ఏం సాంగ్ చేయాలి అని, బట్ అమ్మ పాట వచ్చింది, సెట్ అయింది. సో హ్యాపీ ఫీల్ అయినా అండ్ పాడేసిన అంతే. తెలుగు ఎందుకు అర్థం కాదు అంటే? తెలుగు బాగానే మాట్లాడుతున్నారు, బట్ మాట్లాడుతున్నా. మీరు తెలుగు అమ్మ కదా? తెలుగు వాళ్ళే, బట్ పుట్టిన పెరిగిన ముంబైలో, సో అందుకే తెలుగు కొంచెం ఇప్పుడు నేర్చుకుంటున్నా. ఓజీ సినిమా చూసారండి మీరు? లేదు, నేను సాంగ్ సువి సువి సాంగ్ ఐ లిసన్ టు సువి సువి సాంగ్. యా, ఓజీలో కూడా కొన్ని డైలాగ్స్ ఉంటాయి అనమాట మరాఠీలో. చాలా మంది ఇక్కడ తెలుగు వాళ్ళకి అవి అర్థం కాలేదు, బట్ మీరు చూసి ఉంటే మాత్రం మీకు అర్థమైపోయేది. అవునా? నేను చూడలే అసలు. హూ ఇస్ జాహ్నవి శంకర్? ఇన్ని రోజులు అసలు ఈ పాట ఎవరు పాడినరు, అసలు వాళ్ళ ఫేస్ తెలియదు అండ్ వాళ్ళ వీడియోస్ కూడా పాపులర్ అవ్వలేదు. ఇవాళ మీరు ముంబై నుంచి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు మాతో పాటు. సో హూ ఇస్ జాహ్నవి శంకర్ అంటే ఏం చెప్తారు మీరు? Janvi Shankar is a very simple girl who dreams of being a singer, who dreams of doing playback singing for movies. So yeah, I mean, I just love music a lot. Ante. ఎందుకు ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఎందుకు రాలేదు ఇన్ని రోజులు? నేను నచ్చిన, బట్ అది జనాలకి యాక్చువల్లీ చాలా కన్ఫ్యూజన్. అవును, వాయిస్ వెళ్ళిపోయింది, బట్ నేను కొంచెం బ్యాక్ సైడ్లోనే ఉన్నా. సో లైక్ చాలా మందికి చాలా కన్ఫ్యూజన్ ఉంది. లైక్ అందరికీ తెలుసు అమ్మ పాట సాంగ్ అని, అందరికీ చాలా ఫేమస్. ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈమెనే జాహ్నవి శంకర్. సో తెలుగులో ఆ పాట ఎవరైతే పాడినరో, సో ఆ అమ్మాయి ఈమెనమాట. సో ఇంకా ఎలాంటి సాంగ్స్ మీరు పాడాలనుకుంటున్నారు అండ్ తెలుగు ఇండస్ట్రీ గురించి ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? తెలుగు ఇండస్ట్రీ నాకు లైక్ నేను అనుకోలే ఇంత లవ్ దొరుకుతుంది నాకు. లైక్ నేను ముంబై నుంచి వచ్చిన, బట్ ఇంత లవ్, ఇంత బ్లెస్సింగ్స్ నాకు దొరికింది అమ్మ పాట నుంచి, అది నేను ఎక్స్పెక్ట్ చేయలే. సో నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అండ్ బాహుబలి కూడా రిలీజ్ అయింది ఇప్పుడు. సో బాహుబలి గురించి మన అందరికీ తెలిసిందే, ఎన్నో రికార్డ్స్ ఇవన్నీ బ్రేక్ చేసింది. ఇప్పుడు మళ్ళీ బాహుబలి 2 పార్ట్స్ కంబైన్డ్గా ఎపిక్ అనేసి ఇప్పుడు రిలీజ్ అయింది. సో బాహుబలితో మీకు మెమరీస్ ఎట్లున్నాయి? బాహుబలి నేను మూవీస్ అంతా చూడను, బట్ బాహుబలి నేను లైక్ వెళ్ళిన చూడడానికి ముంబైలో థియేటర్లో. సో నాకైతే చాలా నచ్చింది. లైక్ దానిలో మ్యూజిక్ చాలా నచ్చింది. నేను మూవీ సాంగ్ కూడా కవర్ ఉంది నా యూట్యూబ్ ఛానల్లో, కానా సోజాజరా అని, కనాని దురించరా. ఎస్, ఒక్కసారి ఒక పాట, అమ్మ పాట కావచ్చు లేకపోతే మీకు ఇష్టమైన ఏ పాట అయినా కావచ్చు. ఇప్పుడు మీరు బాహుబలి చెప్పిండ్రు, సో అదే పాట పాడతా. మురిపాల ముకుంద సరిదాల సనంద, మురిపాల ముకుంద సరిదాల సనంద, పొదలోనంత గుడు మూతలాపరా, ఎదలోనంత తెంచింది చాలురా, ఎలసట నిను కోరి నిలు
కూర్చుందిరా కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా. ఇంకా అమేజింగ్, చాలా బాగా పాడారు. ఎట్లా అసలు ఎలా స్టెప్ ఇన్ అయ్యారు మీరు మ్యూజిక్ ఇండస్ట్రీలోకి? లైక్ చిన్నప్పటి నుంచేనా లేకపోతే మధ్యలో ఇష్టంతోనే వచ్చారా? నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, బట్ నేను అనుకోలేకి నా ఫ్యామిలీ ఇంత సపోర్ట్ చేస్తుంది నాకు. లైక్ నేను అనుకున్నా లైక్ వేరే ఫ్యామిలీస్ లెక్క నాకు లైక్ అవాయిడ్ చేస్తారు, లైక్ ఎందుకు వెళ్ళాలి ఆ ఇండస్ట్రీకి అలా అనుకున్నా. బట్ ఫర్ మై సర్ప్రైజ్ నా ఫ్యామిలీ చాలా సపోర్టివ్ ఉన్నది ఈ విషయంలో. సో లైక్ నేను ఇప్పుడు మ్యూజిక్ 5-6 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నా ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్తోని. తను లైక్ తన అకాడమీతోని ఇప్పుడు తను ఏఆర్ రెహమాన్, సోను నిగమ్, హరిహరన్జీ అన్ని పెద్ద సింగర్స్కి ట్రైనింగ్ ఇస్తారు. సో తనతోని నేను నేర్చుకుంటున్నా, తన అబ్బాయితోని ఆలం సార్. ఎస్. సో ఫైనల్గా మీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారో అండ్ మీ సాంగ్ గురించి ఫైనల్గా 1 word ఫ్యాన్స్తో మాట్లాడండి ఇప్పుడు. సో మీ అందరికీ చాలా పెద్ద 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 థ్యాంక్ యూ. నేను అసలు అనుకోలే మీరు ఇంత నాకు యాక్సెప్ట్ చేస్తారు. నేను ముంబై నుంచి వచ్చిన, బట్ నాకు ఇంత లవ్ దొరికింది, ఇంత బ్లెస్సింగ్స్ దొరికింది మీ అందరూ మదర్స్తోని, చిన్నపిల్లలకి పాట అంటే చాలా ఇష్టం. సో నేనైతే చాలా హ్యాపీ ఉన్నా. సో ఎస్, థ్యాంక్ యూ, వెరీ వెరీ బిగ్ థ్యాంక్ యూ. మీ అందరి వల్లనే సాంగ్ ఇప్పుడు 100 million క్రాస్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో మాట నేను చెప్పాలి, అక్కడ చిన్న పాప కనిపిస్తుంది, ఆ పాప మీకు పెద్ద ఫ్యాన్. ఒకసారి జై, ఒకసారి అమ్మాయిని తీసుకురా. ఈ పాప మీకు పెద్ద ఫ్యాను. అంటే మామూలుగా వీళ్ళ ఇంట్లో వీళ్ళ అమ్మగారు జాబ్కి డ్యూటీకి వెళ్తే ఈ అమ్మాయికి మీ పాట పెడితేనే, ఎస్ మీ పాట పెడితేనే మాట్లాడుతుంది అండ్ ఇంట్లో ఉంటుంది. లేదు కదా. హలో ఒకసారి పాట ఏమైనా పాడుతుందా? ఇప్పుడు కార్ వచ్చినప్పుడు కూడా పాట వినుకుని వచ్చింది 3 times కూడా. నువ్వు ఏదైతే పాట వింటావు కదా, అమ్మ పాట పాడుతుంది పాటరా, ఈ సింగరే వాళ్ళకి ఇంకా మైండ్ రాలేదు. అండ్ లాస్ట్ క్వశ్చన్, ఎవరైతే ఈ సింగింగ్ వరల్డ్లోకి రావాలనుకుంటున్నారు మ్యూజిక్ ఇండస్ట్రీలోకి వాళ్ళకి ఏం చెప్తారు? నేనైతే అంతే చెప్తాకి, బిలీవ్ ఇన్ యువర్ డ్రీమ్స్, బిలీవ్ దట్ యూ కెన్ డూ ఇట్ అండ్ జస్ట్ గో ఫర్ ఇట్. భగవంత చూసుకుంటారు. మీరు మీ హార్డ్ వర్క్ చేయండి అంతే, అది టైం వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ.